నమస్తే అండి, సచ్చాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను సోయా చంక్స్ మీల్ మేకర్తో మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఒక కప్పు మీల్ మేకర్లో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మసాలా కోసం ఒక ప్యాన్ వేడి చేసి అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక 2 దాల్చిన ముక్కలు, మీకు ఇంకా మసాలా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ఒక స్పూను నువ్వులు, అలాగే ఒక స్పూను పల్లీలు, ఒక 8 నుండి 9 వరకు జీడిపప్పులు, ఒక హాఫ్ స్పూను షాజీరా, ఇవన్నీ వేసుకుని ఇవి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ఇవి కూడా వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకుని దీన్ని కూడా కలుపుకొని మిక్సీ జార్లో వేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటాలు తీసుకుని ఈ టమాటాలను కూడా గ్రైండ్ చేసుకుని టమాటా పేస్ట్ను కూడా తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సోయా నానిపోయి వీటిని వాటర్ అంతా తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉన్న మొత్తం వాటర్ని ఇలా పిండేసి వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి, నూనె లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఈ సోయాలను వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకుని దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ కూడా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు ఉల్లి తరుగుని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లి తరుగు కొద్దిగా వేగేదాకా వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా ఈ పచ్చివాసన పోయేంత వరకు, ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇది కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి.
ఈ పేస్ట్ బాగా కలుపుకొని ఇది మొత్తం కలిసిన తర్వాత ఇది ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే రుచికి సరిపడా కారం ఇది కూడా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా చీరుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు నీళ్ళు కూడా పోసుకొని ఈ పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది వాటర్ అన్నీ వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మీల్ మేకర్ను కూడా వేసుకుని దీంట్లో కొద్దిగా కసూరి మెత్తిని బాగా చేత్తో నలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికి నూనె పైకి తేలి చిక్కపడే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే మనం కొంచెం మళ్ళీ వాటర్ కూడా పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. గట్టిగా కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు, కొద్దిగా వాటర్ కావాలంటే కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఇది రెడీ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపి ఇప్పుడు దీంట్లో కొద్దిగా క్రీమ్ లేదా ఇంట్లో దొరికే మిగిలిన వేసుకుని ఒకసారి కలుపుకొని దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా వేడి తగ్గిన తర్వాత, వేడి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకొని మనం ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మనం రోటీతో కానీ లేదంటే డిఫరెంట్ రైస్తో కానీ మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.